వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒకప్పుడు సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వీడియో హల్చల్ చేసింది. మీ అందరికీ గుర్తుందా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బర్రెలక్క, డిగ్రీ చదువుకున్నాను, ఉద్యోగం వస్తుంది అనుకున్నా, ఉద్యోగం రాలేదు, మా అమ్మ 4 బర్రెలను కొనిచ్చింది. దెబ్బతో ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి పాపం ఇప్పుడు ఎక్కడుందో అక్క కనిపించట్లేదు. అంటే ఆ రోజు కేసీఆర్ ఆనాటి యువతి యొక్క ఉద్దేశాలను, ఆశలను అడ్డం పెట్టుకొని అందలమెక్కి ఎలా మోసం చేశాడు అనే వీడియోని తన విషయాన్ని తన వీడియో ద్వారా చూపించిందో, ఈరోజు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ రైతు మోసపూరిత ప్రజాపాలనను ఒక కుర్రాడు అద్దం పట్టే విధంగా వీడియో చేసి సోషల్ మీడియాలో మళ్ళీ వదిలాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఆ కుర్రాడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఆ కుర్రాడు ఏం చెప్పాడు అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? చూపిస్తాను. మా తాతకు 4000 పెన్షన్ ఇస్తానని ఆశపడితే ఓటేశాడు కాంగ్రెస్కి. కానీ ఉన్న పొలానికి కూడా నీళ్లు లేక ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే దుస్థితికి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది కాంగ్రెస్ పాలన అంటూ నేను చెప్పడం కంటే ఆ కుర్రాడు చెప్తే కొంత తమాషాగా ఉంది. అంతేకాదు ఆలోచింప విధంగా కూడా ఉంది. మీరు చూసేయండి ఒకసారి ఆ వీడియోని. ఇళ్ళ కరవస్తు అనుకోలే ఫ్రెండ్స్. చూడూరు ఫ్రెండ్స్, మాదైతే 4 ఎకరాలు ఎండిపోతే ట్యాంకర్లు పెట్టి నీళ్ళు పోస్తున్నాం చెర్లకి ముంచుకొచ్చి. చూడూరు ఫ్రెండ్స్, కాంగ్రెస్ వస్తే మా దాదాపు 4000 పింఛన్. హాయ్ గైస్, మేమైతే కాంగ్రెస్ వస్తే మా దాదాపు 4000 పింఛన్ వస్తుంది అనుకున్నాం, కానీ 4 ఎకరాలు ఎండుతుంది అనుకోలే ఫ్రెండ్స్. ఇళ్ళకి కరువు వస్తుంది అనుకోలే ఫ్రెండ్స్. చూడూరు ఫ్రెండ్స్, మాదైతే 4 ఎకరాలు ఎండిపోతే ట్యాంకర్లు పెట్టి నీళ్ళు పోస్తున్నాం చెర్లకి ముంచుకొచ్చి. చూడూరు ఫ్రెండ్స్, అది 4000 పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఉన్న 4 ఎకరాలు కూడా ఎండిపోతాయి అనుకోలే ఫ్రెండ్స్. గిది మా దుస్థితి. ట్యాంకర్లను పెట్టించుకొని నీళ్లు పోస్తున్నాం, గింత కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే అనేది మేము ఊహించండి అంటూ ఈ కుర్రాడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది నిజం. కాంగ్రెస్ వస్తే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకు 2000 రూపాయలు వస్తాయి. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ వస్తే తాత పెన్షన్ పెరిగిపోతుంది. కాంగ్రెస్ వస్తే వికలాంగుల పెన్షన్ పెరిగిపోతుంది. కాంగ్రెస్ వస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లభిస్తుంది. కాంగ్రెస్ వస్తే రైతు కూలీల బతుకులు మారిపోతాయి. కాంగ్రెస్ వస్తే రైతు బంధు వస్తుంది. కాంగ్రెస్ వస్తే రైతు బీమా వస్తుంది. ఇక కౌలు రైతు కూడా రైతుగా గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ వస్తే ఇల్లు కట్టుకోవచ్చు. కాంగ్రెస్ వస్తే ఇల్లు రిపేర్ చేసుకోవడానికి పైసలు రావచ్చు. కాంగ్రెస్ వస్తే బతుకులు మారిపోతాయి. ఇలా ఉచితాల హామీలో ప్రజలను ముంచేసి వాస్తవాలను ప్రజలకు అర్థం కానివ్వకుండా 6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో సాధ్యాలను ఆలోచిస్తే విజ్ఞత లేకుండా చేసి ఉచితాల ఊబిలో ప్రజలను మత్తులో ముంచి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే అమలు చెయ్యలేము, నా జోబులో పైసలు కూడా మీ చేతిలో పెడతాను, మీరే ఏం చేస్తారో చెప్పండి అంటూ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పరిస్థితి ఎలా మారబోతుందో దానికి సిద్ధంగా ఉండండి అంటూ రైతుల భూమిలో ఎండిపోతే నా తప్పేంటి అని చేతులెత్తేస్తూ ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల విషయంలో అడుగు ముందుకు పడకుండా ఎవరైతే అవినీతి ఆరోపణలు చేశారు అన్నారో వాళ్ళ కేసులు ఎక్కడ పోయాయో అర్థం కాకుండా తాను చేసేదంతా మేలు రకమైనదే అనే వాదనను ప్రజలలోకి తీసుకెళ్లడానికి పదే పదే ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలను ఈరోజు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకొని ఇలా వీడియోల రూపంలో బయటకు తీసుకొచ్చి కాంగ్రెస్ ఇజ్జత్ తీస్తున్నారు. అందుకే మాట ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఆ మాట నిలబెట్టుకోకుంటే మనదే కాదు మన పార్టీ ఇజ్జత్ అంతా పోతుంది. అది ఒక రాష్ట్రంలో జరిగి దేశంలో తెలియకుండా ఉంటుంది అనుకుంటే ఒకప్పుడు మీడియా అధికారంలో ఉన్న పార్టీల గుప్పెట్లో ఉండేది కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వార్త వాస్తవమైనదంటే వైరల్గా మారి ప్రతి రాష్ట్రంలో కూడా సబ్ టైటిల్స్ రూపంలో ట్రాన్స్లేషన్ అవుతూ ఆయా భాషల్లో తెలుస్తోంది. ఈరోజు ఈ కుర్రాడి వీడియో తెలంగాణలోని కాంగ్రెస్ పాలనను అద్దం పట్టే విధంగా ఉంది. భూములు ఎండిపోతూ రైతన్నలు ఆశగా ఎదురు చూస్తూ ఆశల కన్నీటి మీద ఎవరికి చెప్పుకోలేక మానసిక ఘోషలో రగిలిపోతున్న ఒక కన్నీటి ఆవేదనను తెలియచేస్తుంది.
కాబట్టి మాట ఇచ్చే ముందు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఒక్కసారి ఆలోచించండి. ప్రజల ఆశలతోటి ఆడుకోకండి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి, కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని, ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది. కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు. సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది. అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించినట్టు అవుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతో మంది వ్యాపారస్తులు ఉంటారండి. చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది. మిమ్మల్ని చూసి ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.